ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మార్చి 18. నేను పరిపూర్ణత స్థాయికి చేరుకోగలనా? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. 2 కొరింథీ 7:1. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక మనలను పవిత్రులనుగా చేసుకుందాము. మనకు దేవుని వాగ్దానాలున్నాయి. మనం వాటి నెరవేర్పును చూడాలి. ఇది మానవ దృక్పథం. అయితే నేను దేవుని స్వాధీనంలో ఉన్నానని ఆయన వాగ్దానాల ద్వారా గ్రహించడం దేవుని దృక్పథం. ఉదాహరణకు, నా శరీరం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉందని నేను గ్రహిస్తున్నానా? 1 కొరింథీ 6:19. లేక దేవుని వెలుగులో నిలబడలేని నా శరీర బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? దేవుడు నన్ను పాపము నుండి విడిపించి పరిశుద్ధుణ్ణి చేసి తన కుమారుని స్వరూపంలోకి నన్ను మార్చాడు. గలతీ 4:19 చూడండి. నేనిప్పుడు దేవునికి విధేయుడనై నా స్వాభావిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితంగా రూపొందించుకోవాలి. మన జీవితంలోని సూక్ష్మమైన విషయాల్లో కూడా దేవుడు శ్రద్ధ చూపిస్తూ తన ఆదేశాలనిచ్చాడు. ఆయన నీలో పశ్చాత్తాపాన్ని పుట్టించినప్పుడు మనుష్య మాతృలతో సంప్రదింపవద్దు. 1 కొరింథీ 1:16. నీ పాపాల నుండి శుద్ధి పొందు. గలతీ 1:16. నీ అనుదిన జీవితం పవిత్రంగా ఉండేలాగా చూసుకో. నా శరీరము మరియు నా ఆత్మ దేవుని స్వభావానికి అనుగుణంగా ఉండేందుకు గాను నాలో ఉన్న మలినాల్ని, మురికిని వదిలించుకోవాలి. నా అంతరంగం, నా ఆత్మ దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు సంబంధించినవిగా ఉన్నాయా? లేక నా మనసులో అవిధేయత మరియు ధిక్కారం ఉన్నాయా? నేను క్రీస్తు మనసు కలిగి ఉన్నానా? ఫిలిప్పీ 2:5 చూడండి. క్రీస్తు ఎన్నడూ తన హక్కుల గురించి మాట్లాడలేదు. ఆయన నిరంతరం తన తండ్రికి విధేయత చూపి తనను తాను తగ్గించుకున్నాడు. ఈ బాధ్యత నాకు కూడా ఉంది. నా ఆత్మ పరిశుద్ధాత్మకు అనుగుణంగా ఉండేలాగా నన్ను నేను సరిచేసుకోవాలి. నేను ఇలా ఉన్నప్పుడు యేసు తన తండ్రి చిత్తానికి ఎలా విధేయత చూపాడో నేను కూడా యేసు చిత్తానికి విధేయత చూపేలాగా ఆయన నన్ను హెచ్చిస్తాడు. అప్పుడు నాకు జీవితంలో ఏ ఇతర ప్రాధాన్యతలు ఉండవు. నేను దేవునికి భయపడుతూ పరిపూర్ణమైన పవిత్రతలోనికి నడుస్తున్నానా? నా జీవితం ద్వారా దేవుడు తన ఉద్దేశాలని అమలు చేస్తున్నాడా? ఇతరులు నాలో రోజురోజుకు ఎక్కువగా క్రీస్తు మనసును చూస్తున్నారా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే విషయంలో యథార్థముగా ఉండు. అన్య విషయాల్ని ఇష్టపూర్వకంగా వదిలిపెట్టు. నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వు. ప్రైజ్ ద లార్డ్.